ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. నక్షత్రాలలో మొట్టమొదటిది కృత్తిక నక్షత్రం. ఇది వేద ప్రామాణికం. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, నక్షత్ర హోమాలు, నక్షత్ర జపాలు చేసినప్పుడు కృత్తికతో ప్రారంభించి రేవతి పూర్తయిన తర్వాత మళ్ళీ అశ్విని భరణితో పూర్తవుతుంది. కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అశ్వినియే మొట్టమొదటి నక్షత్రం. ఈ అశ్విని నక్షత్ర జాతకుల యొక్క జీవితం ఎంత గొప్పగా ఉంటుందంటే, గుర్రపు పరుగు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. గుర్రం అంటే అశ్విని అనగానే గుర్రము అనే అర్థం. హయము, అశ్విని, ఇవన్నీ కూడా. ఓం భవత్యశ్విని నక్షత్రం అశ్వేదస్రస్థు రంగమః ఆద్యస్థు రంగస్థు రంగో అశ్వో వాజీ హయో హరి. ఇలాగా ఈ అశ్విని నక్షత్రం గురించి ప్రామాణికం అన్నమాట. ఈ అశ్విని నక్షత్రం అనేటువంటిది చాలా గొప్ప నక్షత్రం. ఇది శాంతి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఎవరైనా కనుక పుట్టినట్లయితే, తప్పనిసరిగా శాంతి చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. అంటే పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళు అశ్విని నక్షత్రం అయినట్లయితే 21వ రోజు దాటిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు శాంతి చేసుకోవాలా తల్లిదండ్రులు. అలా చేసుకున్నట్లయితే ఆ పిల్లల యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది దేవగణానికి సంబంధించినటువంటి నక్షత్రం. నక్షత్రాలలో దేవగణం, రాక్షసగణం, మనుష్యగణం అని ఉంటాయి. ఇది దేవగణ నక్షత్రం. గుర్రం జంతువు, ఆదినాడి. దీనికి దొన్న విరోధ జంతువు. ఈ దొన్నలు ఎక్కడ కనబడినప్పటికీ కూడా ఈ జాతకులు కొద్దిపాటి జాగ్రత్త ఉండాలి. అంటే దానివల్ల ఏదైనా ఒక చెడు జరగచ్చు. దొన్న వల్ల ఏంట్లే అని అనుకోకూడదు. ఎప్పుడైనా, ఎలాగైనా, ఎక్కడైనా, ఏ కారణం చేతనైనా ఈ దొన్న వల్ల విరోధం. ఈ దొన్న నక్షత్రాలు పనికిరావు. అదేవిధంగా దొన్న వల్ల కూడా వీళ్ళకి చెడు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు దొన్నకు దూరంగా ఉండాలి. జ్యేష్ఠ వేద నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళతోటి వ్యాపారాదులు కానీ, స్నేహం కానీ, ఇటువంటివి ఏది ఏమైనా ఉన్నప్పటికీ, తప్పనప్పటికీ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం వాళ్ళు ఆ వ్యక్తుల వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఈ వ్యక్తులకి భరణి, కృత్తిక, మృగశిర, పుష్యమి, ఆశ్లేష, పొబ్బ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు బాగా కలిసి వస్తాయి. అయితే మళ్ళా ఇందులో ఆ వ్యక్తి జాతకం వ్రాసుకున్నప్పుడు ఏ గ్రహమైతే నీచిపట్టడం కానీ, శత్రుక్షేత్రంలో కానీ ఉందో ఆ గ్రహానికి సంబంధించి 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ 3 నక్షత్రాలు ఇందులో ఏదైనా ఉన్నట్లయితే అప్పుడు కూడా వీటిని తీసేయాల్సి వస్తుంది. అలాగే ఇందులో ఏదైనా ఒక నక్షత్రాన్ని తీసుకుని వివాహానికి కానీ, లేదా శుభకార్యాలు ఏదైనా ఆచరించడానికి కానీ చేసినట్లయితే బాగుంటుందన్నమాట. అంటే అశ్విని నక్షత్ర జాతకులకి ఇవి పొటెన్షియల్ నక్షత్రాలు, స్టార్స్. అంటే ఈ నక్షత్రాలలో కనుక వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించినా, ఈ నక్షత్రంలో కలిగినటువంటి ఒక అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ వాళ్ళు వివాహం చేసుకున్నా వాళ్ళ జాతకం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ నక్షత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు పంచాంగ శుద్ధి జరిపించి, సిద్ధాంతుల్ని ఆశ్రయించి, అప్పుడు ఏదో ఒక నక్షత్రాన్ని వాళ్ళు వధూవరులకి వివాహ పొంతన విషయంలో కానీ, ఏదైనా శుభకార్యం చేసినప్పుడు కానీ వాళ్ళని సంప్రదించి ఈ నక్షత్రంలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాంతి వదిలిపెట్టేయచ్చు, సిద్ధాంతి వరకు కూడా వెళ్ళక్కర్లేదు. ఇది అద్భుతమైనటువంటి గుర్రం పొరుగు అనమాట. ఈ నక్షత్ర జాతకులు ఎంత అద్భుతంగా ఉంటుందంటే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ముందుకు దూసుకుపోతూ ఉంటుందన్నమాట. ఇది మనం ఆకాశంలో చూసినప్పుడు నలుపు వర్ణంలో ఉంటుందట ఈ నక్షత్రం. దీనికి గుర్రం ముఖంలాగా మనకి 3 నక్షత్రాలు ఒక సమిష్టి స్వరూపంలో ఆకాశంలో కనబడతాయి. నిపుణులు అయినటువంటి వారి పర్యవేక్షణలో మనం ఎవరినైనా తీసుకుని వాళ్ళని అడిగినట్లయితే మనకి ఈ అశ్విని నక్షత్రాన్ని మనం ఆకాశంలో చూడవచ్చు. అశ్విని దేవతలు ఈ నక్షత్రానికి అధిదేవతలు. అంటే అశ్విని దేవతలను కూడా పూజించాల్సి ఉంటుంది. ఈ జాతకులకి ఎలా ఉంటుందంటే చూపేమో కొంచెం కిందకు ఉంటుంది. తల ఎక్కువగా కిందకు పెట్టి చూస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా పట్టణానికి ప్రక్కనే ఉన్నటువంటి ప్రాంతాల్లో,
అంటే పూర్తిగా పట్టణంలో ఉండకూడదు, దగ్గరగా ఉండాలి పట్టణం. అటువంటి ప్రదేశంలో పట్టణానికి వెలుపలి వైపున వీళ్ళు నివసిస్తూ ఉంటే ఈ జాతకులకి బాగా యోగిస్తుంది. ఈ నక్షత్ర జాతకులు ఎవరంటే అశ్వత్థామ. అశ్వత్థామ అనేటువంటి ఆయన చాలా గొప్పవాడు. భారతంలో మనకు వస్తుంది కదా, అశ్వత్థామ అతహ కుంజరహ అని చెప్పేసి మనం అంటాం. అటువంటి ఈ అశ్వత్థామ యొక్క నక్షత్రం చిరంజీవి అనమాట. ఈయన అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే స్థిరజీవిన. చిన్నపిల్లలకి నామకరణం చేసినప్పుడు ఈ అశ్వత్థామ బలిర్వ్యాస అనేటువంటి శ్లోకాన్ని ఆవు పాలలో తండ్రి చేత వ్రాయించి ఆ యొక్క క్షీరాన్ని ఆ శిశువు యొక్క నోటికి అందిస్తారనమాట. అంత గొప్ప నక్షత్రం ఇది అశ్వత్థామ అంటే. అశ్వత్థామ చాలా చిరంజీవి, సప్త చిరంజీవులలో ఒకడు ఈయన. చాలా గొప్ప నక్షత్రం. ఈ జాతకులు చాలా బాగుంటుంది, కానీ మధ్య జీవితంలో దుర్జన సహవాసాలు ఉంటాయి. సరిగ్గా 40-45 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళని కొంతమంది ఆశ్రయిస్తారు. అంటే స్నేహంలో ఆ స్నేహితులు ఎలా ఉంటారంటే వాళ్ళు కొంత ఇబ్బంది పడి వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చెడు సహవాసాలు చేయడం, మద్యపానం ఇటువంటివన్నీ కూడా ఉండడం, అవసరమైతే కొంతవరకు కూడా జైలు పాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మధ్య వయసులో వచ్చేటువంటి స్నేహాలను అనేటువంటిది ఈ జాతకులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ భార్య భర్త ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొద్దిపాటి ఇది కనుగొని వాళ్ళకి దూరంగా ఉంచకపోయినట్లయితే వీళ్ళ జాతకంలో కారాగార శిక్ష కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాతకులకి ధనలోభత్వం ఉంది అని అంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళు కూడా ఉండేటువంటి వాళ్ళు ఇతను డబ్బులు ఖర్చు పెట్టడంలో చాలా ధనలోభం ఉందని చెప్పేసి చెప్తారు. చంచలమైనటువంటి మనస్తత్వం. వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఒక్కలా ఉండదు. ఒకసారి ఓ మాట అంటాడు, వెంటనే మాట మారిపోతుంది అనమాట. కూడా తీసుకెళ్తాడు మిమ్మల్ని, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేదాకా కూడా నమ్మకం ఉండదన్నమాట. ఆ వ్యక్తి కూడా తీసుకెళ్ళి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటాడు, కూడా తీసుకెళ్తాడు. దారిలో ఏదైనా ఒక మాట వచ్చిందనుకోండి, అతనికి నచ్చలేదనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే మీరు ఇక్కడ దిగిపోండి, నాకు వేరే పని ఉంది, నేను అర్జెంటుగా పనికి మీద వెళ్ళాలి, మీరు బస్సుకి వెళ్ళిపోండి అని చెప్పి దారిలో వదిలేస్తాడు. వీడు తిరిగి వెళ్ళగలడా లేదా అనేటువంటిది కూడా పట్టించుకోడు అనమాట. అంటే అంత తీసుకెళ్ళి ఇంటికి తీసుకొచ్చేదాకా కూడా అతని మెంటాలిటీ చాలా విచిత్రంగా మారిపోతుంది అనమాట. అంచేత ఒక విధంగా చెప్పాలంటే ఈ వ్యక్తి కూడా ఎప్పుడైనా తీసుకెళ్తే మనం జేబులో డబ్బులు వేసుకెళ్లకుండా ఉన్నట్లయితే చాలా ప్రమాదం అనమాట. ఖచ్చితంగా దారిలో వదిలేస్తాడు మిమ్మల్ని. వదిలేస్తే మీరు వెళ్ళిపోండి అంటాడు. యోగం బాగుంటే డబ్బులు ఇచ్చి పంపిస్తాడు, డబ్బులు కూడా ఇవ్వడు. మీరు వెళ్ళిపోండి, మీ ఎలాగోలా వెళ్ళిపోండి అంటాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంతే. ఇంకా అంత విచిత్రమైనటువంటి మెంటాలిటీ అనమాట. స్పీడ్గా నడుస్తాడు, నడక బాగా వేగంగా ఉంటుంది, మాటలు మాత్రం ఆచి తూచి మాట్లాడుతూ ఉంటాడు ఈ వ్యక్తి ఎప్పుడు కూడా అనమాట. అది చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, సాహసాలు చేస్తాడు కొంతవరకు కూడా. ఈ వ్యక్తి ఎలా ఉంటుందంటే సాహసాలు బాగా చేస్తూ ఉంటాడు. చంచలమైనటువంటి సుఖభోగాదులు. అతని యొక్క జాతకం ఎలా ఉంటుందంటే ఒకరోజు చాలా ఆనందంగా ఉంటాడు, ఓ రోజు విషాదం, మందు విందు అలా ఉంటుందన్నమాట. ఆ అమౌంట్ డబ్బులు గట్టిగా ఉన్నప్పుడు ఏంటంటే నా అంత గొప్పవాళ్ళు ఏంటంటాడు, హాయిగా తిరిగేస్తాడు. లేనప్పుడు ఇంకొకరిని యాచించేటువంటి పరిస్థితి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్త మంచిది. చూచే చోళ అనేటువంటి అక్షరాలు వచ్చేటువంటి విధంగా పేరు పెట్టుకుంటారు చాలామంది. ఒకవేళ అలా పెట్టుకోలేకపోయినప్పటికీ తప్పేమీ లేదు. ముద్దు పేరు కూడా పెట్టుకోవచ్చు ఇప్పటికీ కూడా, ఏదో ఒకలాగా లావణ్యను లాలియను అలాంటి నక్షత్రాన్ని బట్టి. ఎందుకంటే 4 అక్షరాలు 4 పాదాలకు సంబంధించిందనమాట. ఈ నక్షత్రంలో కనుక స్త్రీ చిన్నపిల్ల రజస్సులైనట్లయితే చాలా మంచిది. ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, చాలా సౌభాగ్యవతిగా, ఆనందంగా, పుత్ర పౌత్రాభివృద్ధిగా అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది. ఈ జాతకులకి ఎలా ఉంటుందంటే సమయోచిత బుద్ధి. ఆ సమయానికి ఎలా చేద్దామా అని అనుకుంటూ ఉంటారు, అది చేయగలరు కూడా. కాకపోతే ఏంటంటే ఒకసారి బుద్ధి చెప్పాను కదా, చంచలం ఉంటుందన్నమాట. ఈ వ్యక్తి తోటి కాపురం చేసేటువంటి వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సినిమాకి వెళ్దాం రెడీ అవ్వమంటాడు ఆయన, అన్నీ రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఏం వదిలే కూర్చో అంటాడనమాట, వదిలేస్తాడు. మొత్తం ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇవిడేమో పాపం అంతా రెడీ అవుతుంది వెళ్దామని చెప్పేసి.
మళ్ళీ సినిమాకి తీసుకెళ్ళాడు ఆయన. అంత ఇమ్మీడియట్గా క్షణక్షణం మారిపోతూ ఉంటుంది వీళ్ళ యొక్క బుద్ధి. విద్యావంతులు, చదువు బాగా వస్తుంది, వినయం ఉంటుంది, అన్ని విషయాల్లోనూ కూడా బాగా తెలివితేటలు ఉంటాయి, అన్ని విషయాల్లోనూ కూడా ఆరితేరి ఉంటాడనమాట. ఈ వ్యక్తి ఎలా ఉంటాడంటే చాలా వరకు కూడా అందగాళ్ళు అయి ఉంటారు. ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఎక్కడైనా 1, 2 విషయాల్లో కొద్ది తేడా ఉండొచ్చేమో కానీ ఆల్మోస్ట్ ఆల్ అందంగా ఉంటారనమాట. విశ్వాసపాత్రుడు, ఈ జాతకుడితోటి స్నేహం చేస్తే విశ్వాసంగా ఉంటుంది. కాకపోతే కొందరిలో కొన్ని క్షణాలలో ఇంతకు ముందు చెప్పినట్లుగా చంచలమైన బుద్ధి ఉండి మధ్యలో వదిలేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎంత విశ్వాసపాత్రుడైనప్పటికీ కూడా ఈ వ్యక్తితోటి ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం చూస్తూ ఉంటాం, పూర్వకాలం సినిమాల్లోనూ ఆ రాజు ఆ గుర్రం మీద వెళ్ళడం, ఆ గుర్రంలో ఉండగా యుద్ధం చేసి స్పృహ తప్పిపోవడం, అయినప్పటికీ ఆ గుర్రం మళ్ళా తీసుకురావడం తన్ని యథాస్థానానికి మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని సినిమాల్లో. నిజంగా అలాగే అంత విశ్వాసమైనటువంటి జాతకుడు ఇతను. ఎంత విశ్వాసం అంటే తనల్ని కనుక నమ్ముకుంటే ఎవరైనా చాలా బాగా గుర్తుపెట్టుకుంటాడు, విశ్వాసం ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ చెప్పిన ప్లస్లు మర్చిపోకూడదు, మైనస్లు కూడా మర్చిపోకూడదు. ఒకే వ్యక్తిలో ప్లస్లన్నీ ఉంటాయని, ఈ వ్యక్తి మంచివాడని, ఈ వ్యక్తి చెడ్డవాడని మనం ఎప్పుడు కూడా దేన్ని మనం యోచించలేం. కారణం ఏంటంటే ప్రతి మనిషిలో కూడా మంచి ఉంటుంది, ప్రతి మనిషిలో చెడు ఉంటుంది. ఇది మంచి ఇది చెడుని రాసిపోసినట్టుగా ఏమి ఉండదు, ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అది మనం చూసుకోవాలి. అలంకార ప్రియుడు, చాలా మంచి జాగ్రత్తగా తయారవుతాడనమాట. నీట్గా కోటు టై కట్టుకోవడం, చక్కగా అలంకారంగా అద్భుతంగా అన్నీ రెడీ అవుతాడు. ఇతనికి ఉద్యోగం చేస్తే బాగా లాభిస్తుంది. ఈ జాతకుడికి ఉద్యోగం బాగా కలిసి వస్తుంది అనమాట. భూలాభం, భూములు కొంటాడు. గృహలాభం, గృహయోగం కూడా తప్పనిసరిగా ఉంటుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తాడు. ఈ వ్యక్తికి ఈ అశ్విని నక్షత్ర జాతకులకి ఎంతో కొంత భూములు, ఇల్లు, అమౌంట్లు అన్నీ కూడా ఉంటాయన్నమాట. వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది. వ్యవసాయం చేసినప్పటికీ కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. కాకపోతే 60 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం ఈ వ్యక్తికి అనారోగ్య సూచన బాగా కనబడుతుందన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే బాగా వంగిపోతాడు 60 దాటేటప్పటికి. అంచేత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముందే. వీలైనంత వరకు కూడా సూర్య ప్రార్థన, ప్రతిరోజు కూడా ఈ వ్యక్తి సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయ పారాయణ చేయడం, ఇటువంటివి కనుక చేసినట్లయితే ఈ జాతకుడికి అద్భుతంగా యోగిస్తుంది. ఈ సూర్యనారాయణ ప్రార్థన, ఆదిత్య హృదయం అనేటప్పటికీ ఆదిత్య హృదయ పారాయణ చాలామంది ఒకేసారి చేస్తారు. ఆదిత్య హృదయాన్ని ఎప్పుడు స్మరించినా కూడా 3 సార్లు చెయ్యాలి. అప్పుడు మాత్రమే కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది. త్రిరాచమ్య శుచిర్భూత్పాదనురాధాయ వీర్యవాన్ అన్నాడు. అంటే ఆనాడు శ్రీరామచంద్రమూర్తి వారే అగస్త్య మహాముని యొక్క సలహాతోటి 3 సార్లు చేసి విజయాన్ని సాధించాడు. రావణాసురుడితోటి యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. అంచేత ఇది ఎప్పుడు చేసినప్పటికీ కూడా మీకు సమయం లేకపోతే మానేయండి. అంతేగాని ఆదివారం ఖచ్చితంగా 3 సార్లు ప్రయత్నం చేయండి. అది తప్పనిసరిగా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. దీనికి అధిపతి కేతువు ఎప్పుడైనా సరే జాతకంలో వాళ్ళకి కనుక బాగున్నట్లయితే కేతు స్థానాన్ని బట్టి ఈ జాతకుడి యొక్క అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అలాగే వీళ్ళు కేతువుకి అధిష్టాన దేవత గణపతి. ఈ అశ్విని నక్షత్ర జాతకులు గణపతిని బాగా ఆరాధించాలి. ప్రతినిత్యం కూడా గణపతికి దండం పెట్టుకుంటూ, గణపతిని ప్రార్థిస్తూ, సవితి అటువంటి రోజులలో ఖచ్చితంగా గణపతికి ప్రార్థన చేయడం, గణపతిని ప్రార్థించడం చేసుకోవాలి. అలాగే యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళాహ అనేటువంటి శ్లోకం ఉంది కదా, ఆ శ్లోకాన్ని 16 సార్లు కనుక ప్రతి నిత్యం ఈ జాతకులు చదువుకుని బయటికి కనుక వెళ్ళినట్లయితే ఈ జాతకులకు తిరిగి ఉండదన్నమాట. అంత అద్భుతంగా వాళ్ళ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. కేతువు రాశి చక్రంలో గోచారాన్ని బట్టి లాభంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళకి బాగుంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇతనికి మీనం స్వక్షేత్రం. ఈ మీనంలో కనుక జాతకంలో గోచారంలో ఉన్నప్పుడు ఈ అశ్విని నక్షత్ర యొక్క జాతకులకి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. అదేవిధంగా రవి కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ వీళ్ళ యొక్క స్థానాలు అయినటువంటి రవికి మేషం,
చంద్రుడికి కర్కాటకం, కుజుడికి మేష వృశ్చికాలు. ఈ రాశులలో కూడా కేతువు కనుక సంచరించేటువంటి సమయాలలో కనుక ఈ జాతకుడు జన్మించినట్లయితే అతని యొక్క జాతకం చాలా అద్భుతంగా ఎక్కడ పడితే అక్కడ ఏం చేసినప్పటికీ కూడా పట్టిందల్లా బంగారం కింద ఉండి అతని జాతకం అభివృద్ధిలో ఉంటుందన్నమాట. శుక్రుడు ఏంటి తుల, వృషభం, శని మకర, కుంభాలు. ఈ 2 రాసుల్లో, ఈ 4 రాసుల్లో కనుకంటే శుక్రుడి యొక్క రాశిలో కానీ శని యొక్క రాసుల్లో కానీ ఈ కేతువు కనుక ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తే, అంటే అలా ఉండగా జన్మించిన లేకపోతే గోచార రీత్యా ఆ రాసులలో సంచరిస్తున్న ఈ అశ్విని నక్షత్ర యొక్క జాతకుల యొక్క పరిస్థితి కొంచెం తక్కువగా ఉంటుంది, ఇబ్బందులు పాలవుతుందన్నమాట. అటువంటిప్పుడు పరిహారాలు చేసుకోవాలి. అలాగే బుధుడి యొక్క క్షేత్రాలైనటి గురుడి యొక్క క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ క్షేత్రాలలో కూడా అతని యొక్క జాతకం ఆ కేతువు ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. వృశ్చికం వృశ్చిక రాశిలో కనుక కేతువు ఉండగా ఈ అశ్విని నక్షత్ర జాతకుడు కనుక పుట్టినట్లయితే అతని యొక్క జాతకం అద్భుతంగా ఉంటుంది. కానీ వృషభంలో ఉండగా కనుక పుట్టినట్లయితే ఈ యొక్క జాతకుడు యొక్క పరిస్థితి కొద్ది నీరసపడుతుంది. కాబట్టి తగిన పరిహారాలు చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ వైఢూర్యం చక్కటిది దొరికితే, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ రాళ్ళు అనేటువంటిది ఒకటి చాలామందికి ఎక్కువ రాళ్ళు పెట్టేసుకోవాలి, ఉంగరం పెట్టేసుకోవాలి అనుకుంటున్నారు. ఒక రాయి, ఆ స్టోన్ మీకు ఎంతైతే రత్నం ఉపకారం చేస్తుందో అది చెడుదయ్యి అది కనుక దోషం కనుక ఉన్నట్లయితే అంత చెడు చేస్తుంది. అంచేతన ఏంటంటే దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. అది ఏ విధంగా పెట్టుకోవాలి అనేటువంటిది మనం సూత్రప్రాయంగా తెలుసుకుని ఆ విధంగా కనుక చేసుకున్నట్లయితే, ఆ విధంగా దాన్ని ధరించినట్లయితే దోషం ఉండదు. ఇది నపుంసక నక్షత్రం. ఒక మాటలో చెప్పాలంటే కేతువు నపుంసకుడు. ఎవరి జాతకంలో అయినా ఇప్పుడు మనం చెప్పినట్లుగా శుభక్షేత్రాలలో కనుక ఉన్నట్లయితే బాగుంటుంది. అలాగే అశుభక్షేత్రాలలో కానీ శత్రుక్షేత్రాలలో కానీ కేతువు సంచరించేటువంటి సమయంలో కనుక పుట్టినట్లయితే ఒకానొకచో కొన్ని స్థానాలలో ఆ జాతకులకి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు నపుంసకత్వ సూచనలు కూడా కనబడతాయి. ఇలా ఉన్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ఉలవలు దానం చేయడం, ఉలవలు తినడం, ఏదో ఒక రకంగా శరీరంలోకి ఉలవలు వెళ్ళాలి. అది ఉలవచారు కావచ్చు, అది వేరే సంగతి. కానీ నెంబర్ 1 ఏమిటంటే ఉలవలు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత దాన్ని కనుక ప్రతినిత్యం తింటే అది నపుంసకత్వాన్ని కూడా ఆ దోషాన్ని కూడా పోగొట్టేటువంటి గొప్ప శక్తి ఈ కేతువు యొక్క నక్షత్రానికి ఉందన్నమాట. కాబట్టి ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఈ విధంగా వాళ్ళ యొక్క జీవితంలో కనుక ఈ పద్ధతులన్నీ పాటించినట్లయితే జాతకం తిరుగులేనిది అవుతుంది. అశ్విని నక్షత్రం గొప్ప నక్షత్రం, చాలా పద్ధతిగా ఉంటుంది. దాన్ని బట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ అశ్విని నక్షత్ర జాతకుల యొక్క గొప్పతనం ఇంక దేంట్లోనూ కూడా ఉండదు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా విన్నారు కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భాగవతుల లక్ష్మీ నరసింహమూర్తి 9440989496. మీకు ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నా, లేదా నేను చాలా నక్షత్రాలు పంపించాను ఇప్పటికే, దాంట్లో మీకు ఏమైనా కావాలని డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మీరు కాంటాక్ట్ చేసినట్లయితే నేను తప్పనిసరిగా మీకు చెప్తాను. సర్వం శుభం.